సంబంధించి పోస్ట్ బ్యాలెట్లు కూడా మొదలయ్యాయి. పైన మీరు చూస్తోంది కార్పొరేషన్ సంబంధించి నల్గొండ కార్పొరేషన్ రిజల్ట్స్ పైన చూస్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ లో ఏ పార్టీ లీడ్ లో ఉందనేది. సో సైడ్ లెఫ్ట్ లో మీరు చూస్తున్నారు ఉమ్మడి కరీంనగర్లోని మున్సిపాలిటీలు. సిరిసిల్ల ఉదాహరణకి సిరిసిల్లలో 39 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 24, బీజేపీ 4, ఎంఐఎం 0, ఇతరులు 2. ఏకంగా అక్కడ సిరిసిల్లలో సైతం కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనబడుతోంది యాజ్ ఆఫ్ నో పోస్ట్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో. సో వేములవాడలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబడుతోంది. సో పెద్దపల్లి మున్సిపాలిటీ విషయానికి వస్తే కాంగ్రెస్ లీడ్ కనిపిస్తోంది 24 స్థానాల్లో. సో అక్కడ పెద్దపల్లిలో 36 ఉన్నాయి. సో దాంట్లో కాంగ్రెస్ 24, అంటే బంపర్ మెజారిటీతో పోస్ట్ బ్యాలెట్లో అయితే కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇక సుల్తానాబాద్ విషయానికి వస్తే సుల్తానాబాద్లో కూడా అటువంటి ప్రాబల్యం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఇప్పుడు ఏం జరగబోతోంది, మున్సిపాలిటీ లెక్కలు కూడా మరి కాసేపట్లోనే ఈ నెంబర్స్ మారబోతున్నాయి. 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఆదిలాబాద్లో 10 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్, కరీంనగర్లో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, వరంగల్లో 12 మున్సిపాలిటీలు, నిజామాబాద్లో 7 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్. నిజామాబాద్లో ఆల్రెడీ కార్పొరేషన్లో బీజేపీ కొంత ఖాతా తెరిచింది, లీడ్లో కొనసాగుతుందంటే మున్సిపాలిటీలా ఉంటాయో చూడాలి. సో మెదక్ సంబంధించి 19 మున్సిపాలిటీలు. మెదక్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే సిద్దిపేట చూసినా, దుబ్బాక చూసినా, గజ్వేల్ చూసినా, ఇక మెదక్ మినహా మిగిలినటువంటి చుట్టుముట్టు నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీలో గెలుపొందింది. కాబట్టి మెదక్లో కొంత ఆశాజనకంగా బీఆర్ఎస్ పార్టీ వైపుగా రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో 7 కార్పొరేషన్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండలో దాదాపుగా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది. సో ఆర్టీవీ చెప్పిన ఫలితంలో కూడా నల్గొండలో ఎటువంటి రిజల్ట్ ఉండబోతుందో ప్రీ పోల్ చేస్తే నల్గొండకు సంబంధించి వచ్చినటువంటి ప్రీ పోల్ సర్వే, ఆర్టీవీ చేతిలో ఉన్నటువంటి సర్వే దాంట్లో 32 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అక్కడ కార్పొరేషన్ మేయర్ని దక్కించుకోబోతుందని చెప్పుకొచ్చారు. 48 స్థానాల్లో 32 కాంగ్రెస్ గెలుస్తుంది, 8 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలుస్తుంది, బీజేపీ 1 నుంచి 4 వరకు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చాం. సో ఎంఐఎం కూడా 1 అనుకున్నాం. కానీ ఇప్పుడు రిజల్ట్స్ చూస్తుంటే నల్గొండకు సంబంధించి ఇప్పుడు రిజల్ట్ రెప్లికేట్ అవుతున్న విధానం చూస్తే 12 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగితే 3 బీఆర్ఎస్, 1 మాత్రమే బీజేపీ, ఇంకా ఎంఐఎం అక్కడ ఎటువంటి ఖాతా తెరవలేదు. సో కంటిన్యూ అవుతున్న రిజల్ట్స్. నాతో పాటుగా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు కూడా ఉన్నారు. సో మౌలి గారు, ఉత్తర తెలంగాణ అంటేనే గతంలో మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కంచుకోట లాంటిది. అక్కడ కరీంనగర్లో కొంత ఇబ్బంది పడుతోంది. కరీంనగర్ అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది గత మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. సో నిజామాబాద్లో కూడా బీజేపీ పుంజుకుంది. కరీంనగర్ కొంత అక్కడ కాంగ్రెస్ స్ట్రగుల్ అవుతోంది. కానీ మిగిలిన మేజర్ కార్పొరేషన్లో ఇంకా 1, 2, 3 ఈ 3 వరకే యావరేజ్గా కొనసాగుతుంది. మంచిర్యాలలో అయినా, రామగుండంలో అయినా, తర్వాత నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో. ఎలా చూడాలి ఇప్పుడు ఈ నెంబర్స్? ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? ఇక్కడ ఒక చేదు అనుభవం బీఆర్ఎస్కి ఎదురు కాబోతుందా? మనోజ్, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను. నిజానికి గత ఎన్నికల్లో కూడా 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్, కరీంనగర్ విషయానికి వస్తే అప్పుడు కూడా బీజేపీ మెజారిటీ స్థానాల్లోనే విజయం సాధించింది. 25కు పైగా స్థానాల్లో దాదాపు 50%కు దాదాపు దగ్గరగా, అంటే ఒక 2-3 స్థానాలు మాత్రమే షార్ట్ ఫాల్ అయిపోయింది. అక్కడెప్పుడు నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీయే కార్పొరేషన్లో మెజారిటీలో ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే బీజేపీ నిజామాబాద్లో కూడా 28 స్థానాలు గెలిచింది. ఈసారి దాని బలం కొంచెం తగ్గే పరిస్థితే కనిపిస్తుంది. అట్లాగే లాస్ట్ టైం కూడా కరీంనగర్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. కానీ అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అక్కడ మేయర్ పోస్టులు కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోబోతోంది కరీంనగర్ అండ్ నిజామాబాద్ స్థానాల్లో. ఈసారి నేను ఇంతకుముందే చెప్పాను, మనం ఇచ్చిన సర్వే ప్రకారం కూడా అలాగే కనిపిస్తోంది. బీజేపీకి నిజామాబాద్లో 22 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అట్లాగే కాంగ్రెస్కి 18, బీఆర్ఎస్కి 5 అండ్ ఎంఐఎంకి 13 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక మున్సిపాలిటీలకు వచ్చినప్పుడు మనోజ్, ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మొత్తం అక్కడ కరీంనగర్లో 13 మున్సిపాలిటీలు ఉంటే అందులో 9 కాంగ్రెస్ పక్షాన అండ్ 4 బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, మనకు ప్రీ పోల్కి ఎగ్జిట్ పోల్కి మనం చేసిన సర్వేలో ఒక స్పష్టమైన ఒక తేడా ఒకటి కనిపిస్తుంది. జమ్మికుంట, అది కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రాంతము, ఆయన నియోజకవర్గం పరిధిలో ఉంది. అది మనకు ప్రీ పోల్ సర్వేలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ ఆధిక్యత కనిపించింది. మనం ముందు చేసిన సర్వేలో కాంగ్రెస్కి 13 స్థానాలు, బీఆర్ఎస్కి 9, బీజేపీకి 4, ఇండిపెండెంట్లకు 3 అని మనకు స్పష్టమైన సమాచారం వచ్చింది. కాకపోతే
ఆ స్థానాన్ని కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన పరిధిలో ఉన్న ఒక మున్సిపాలిటీ ఓడిపోతే తనకు చాలా అవమానంగా, తనకు గౌరవం పోతుందన్న దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఆయన చేసిన ప్రయత్నాల వల్ల జమ్మికుంటలో ఫలితం తారుమారు కాబోతున్నట్టు చాలా స్పష్టంగా సమాచారం ఉంది మనోజ్. అక్కడ అంతకుముందు జమ్మికుంటలో కాంగ్రెస్ 13 స్థానాలు ప్రీ పోల్ సర్వేలో తేలితే ఆ తర్వాత జరిగిన ఎగ్జిట్ పోల్స్లో మాత్రం అక్కడ 3 స్థానాలు కాంగ్రెస్కు తగ్గుతున్నట్టు మనకు సమాచారం అవుతోంది. 13 నుంచి 10 స్థానాలకు జమ్మికుంటలో కాంగ్రెస్ పడిపోతోంది. అక్కడ బీఆర్ఎస్ గతంలో 9 స్థానాలు గెలిస్తే 4 స్థానాలు పెంచుకొని 13 స్థానాలకు జమ్మికుంటలో బీఆర్ఎస్ బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీజేపీ 4 స్థానాలు అట్లాగే కంటిన్యూ చేస్తోంది. ఆ తర్వాత వచ్చేసి ఇండిపెండెంట్లో ఒక స్థానం తగ్గింది. ఆ స్థానం కాంగ్రెస్ నుంచి తగ్గిన 3, ఇండిపెండెన్స్ తగ్గిన ఇంకొక స్థానం కలిపి మొత్తం 4 స్థానాలు అదనంగా బీఆర్ఎస్కు యాడ్ అయిపోయి బీఆర్ఎస్ జమ్మికుంటను చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదొకటి మేజర్ షిఫ్ట్ అని చెప్పాలి మనం. అంతకుముందు కరీంనగర్లో 10 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ అనుకున్నాం. ఈ తాజా సమాచారం ప్రకారం 9 కాంగ్రెస్కి 3 బీఆర్ఎస్ 4 బీఆర్ఎస్కి దక్కే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ గెలుచుకోవడానికి అవకాశం ఉన్న 4 స్థానాలు చెప్తాను మీకు. అది ఒకటి జమ్మికుంట. ఆ తర్వాత వస్తే సిరిసిల్ల మనకు తెలుసు కేటీఆర్ సొంత నియోజకవర్గం, ఒక రకంగా అది బీఆర్ఎస్కు కంచుకోవటం అని చెప్పాలి. అక్కడ బీఆర్ఎస్కి 21 స్థానాలు వస్తాయని చెప్పి మనం ప్రీపోల్ సర్వేలో తేలింది. కానీ ఆ తర్వాత స్థానం అక్కడ బలం 24కు పెరిగే అవకాశం మనకు అనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్లో మనకు వచ్చిన ఫలితం అది 21 నుంచి 24కి బీఆర్ఎస్ బలం పెరగబోతోంది. సిరిసిల్లలో కాంగ్రెస్ బలం 14 నుంచి 9కి పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే బీజేపీ బలం అయితే మారలేదు. 4 ప్రీ పోల్ సర్వేలో ఉంటే ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా 4 తేలింది. బీఆర్ఎస్ సిరిసిల్ల జమ్మికుంటతో పాటు వేములవాడలో కూడా అధికారం చేజెక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్. ఎందుకంటే సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా ప్రస్తుతానికైతే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. కానీ బహుశా కేటీఆర్ ప్రభావం వేములవాడ దాకా కూడా పడినట్టు మనకు కనిపిస్తుంది. వేములవాడలో కాంగ్రెస్ 6 సీట్లుగా గెలుస్తుందని చెప్పి మనకు ముందు ప్రీ పోల్ సర్వేలో తేలింది. ఆ తర్వాత మనకు ఎగ్జిట్ పోల్స్లో తాజా సమాచారం ప్రకారం వేములవాడలో కాంగ్రెస్ బలం 8కి పెరిగింది. అలాగే బీఆర్ఎస్ మనకు ముందు తెలిసింది 11 అని మన ప్రీ పోల్ సర్వేలో వస్తే అది మరొక సీటు కూడా బీఆర్ఎస్కు యాడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ ఇక్కడ మనం ముందు అనుకున్నట్టుగా 10 స్థానాలు కాకుండా బీజేపీ బలం 7 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంది. ఇతరులు 1 స్థానం గెలుచుకుంటారు. ఇక్కడ వేములవాడ చూసినప్పుడైతే మనకి 11 నుంచి 12 స్థానాలతో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మనోజ్ రైట్. సో కరీంనగర్కి సంబంధించి చాలా క్రిస్టల్ క్లియర్ డేటాని, కరీంనగర్లో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 13 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ పార్టీ 2, బీజేపీ 1 ఆ స్థాయిలో ముందు కొనసాగుతూ ఉన్నాయి. సో చెప్పినట్టుగా అటు వేములవాడ పైన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రచారం ఎఫెక్ట్ చూపించింది, తర్వాత సిరిసిల్ల పైన ప్రభావం చూపించింది. సో కరీంనగర్కి సంబంధించి చాలా క్రిస్టల్ క్లియర్ డేటా విన్నాం. హుజురాబాద్ కానీ, జమ్మికుంట కానీ, జగిత్యాల